ఇంట్లో కూరకి ఏమీ లేవు. కిరణ్ అయితే కిరాయికి వెళ్ళాడు కారుకి. ఇంకా 3 గుడ్లు అయితే పులుసు పెడదాం అనేసి 3 గుడ్లు అయితే ఉడకబెట్టాను అనమాట. దాకైతే రెడీగా పెట్టుకున్నాను. ఈలోగా చింతపండు కూడా నానేసుకున్నాను అనమాట. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇవాళ హడావిడి ఏమీ లేదు. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు రెడీలో పెట్టుకున్నాను. ఇంక బుడ్డీస్ వచ్చి స్నానాలు చేస్తున్నారు. మార్నింగ్ టిఫిన్కి అయితే ఇడ్లీ వేసుకున్నామండి. ఇడ్లీ అవ్వగా ఈ 4 ఇడ్లీలు ఉండిపోయాయి అనమాట. ఇంకా అంట్లో అయితే తోముకోవాలనుకున్నాను. కర్రీ మిగిలిన కర్రీ అయితే ఇందులో ఊడ్చిపెట్టారు. రాత్రి చేపల కూర. పొద్దున్న అయితే వెరైటీ చట్నీ వీడియో తీద్దామనుకుని తీయలేకపోయానండి. టమాటా, ఆనియన్స్, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా చాలా వేసాను. చాలా వేసి చేశాను కానీ నేను అది వీడియో తీయలేకపోయాను అనమాట. పచ్చడి అయితే చాలా బాగుండింది. రేపు పొద్దునకి క్యారెట్ బాగుంది ఫ్రెష్గా వేసేసి ఫ్రైకి అయితే క్యారెట్ ఇచ్చుకున్నాను. కూరగాయలు సరుకులన్నీ ఇందులో తీసుకోవాలన్నమాట. నిండుకున్నాయి సరుకులన్నీ తీసుకోవాలి ఇందులోకి. తిరుగులేదు కదా చాలా పొద్దున పెట్టింది రావట్లేదు. వంటవాడికి అయితే వెళ్ళిపోయారు. ఏం కూర ఇవ్వాలా మనది? గుడ్లు టమాటా పులుసు. గుడ్లు టమాటా పులుసా? అమ్మా పులుపు తింటేనే ఒళ్ళు వచ్చేద్దా? పులుపు తింటే ఒళ్ళు రాదు, గ్యాస్ట్రిక్ వస్తుంది. ఒళ్ళు వచ్చేద్దని ఎవరు చెప్పారు నీకు? మామూలుగా అడుగుతున్నానమ్మా. హాయ్ సరోజిని. హాయ్ ఫ్రెండ్స్ అండి. సరోజిని ఇంటి వంట. సరదాగా వీడియో ఒకసారి విజిట్ చేయండి. మా ఫ్రెండ్ అయితే పెట్టుకుంది కొత్త ఛానల్లో. ఎంతోమంది సబ్స్క్రైబర్ లేరు, 22 మంది ఉన్నారు. నిన్న మా మాలతి బంగారం షేర్ చేశాను. తనైతే సబ్స్క్రైబ్ చేసింది. ఆవిడ మాట కట్ట బాగా మాట్లాడుతుంది. శశి బంగారం అదంతా క్లిక్ అవుతుంది చేస్తేని అనేసి అంటుంది. కాకపోతే ఏంటంటే తనకి ఇంట్లో సొంత ఫోన్ అంటే లేదు, వాళ్ళ అబ్బాయి ఫోన్లో చేస్తుంది అనమాట వీడియోలు. బాగుంటుంది చేస్తేని. అంటే ఏమంటారు, అది ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంతే కదా, అలాంటి వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అండి అన్న వాళ్ళు ట్రోల్ చేస్తారు కదా. మా కుర్చీ మడత పెడితే అన్న తాత ఒకడు మచ్చ ఒకడు ఇలా అందరినీ ట్రోల్ చేసిన వాళ్ళు కదా. అలా మా ఫ్రెండ్ కూడా చాలా పెద్ద ట్రోల్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్ అండి, హాయ్ ఫ్రెండ్స్ అండి అంటది అనమాట. నేనండి సరోజిని ఇంటి వంటకి స్వాగతం అండి అంటది. అలా ట్రోల్ అవడంలో మంచి ఇదిగా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే నాకు రావట్లేదు ఇవన్నీ చేయటం కట్టాను. వస్తే బాగుండు. గ్రాడ్యుయేషన్ డేకి నేను ఆడియో రికార్డ్ చేసుకుని కట్ చేసి హాయ్ ఫ్రెండ్స్ అండి అంటాను ఫస్ట్ డ్యాన్స్లో. అక్కర్లా అంటే ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అండి అని మెసేజ్ పెట్టినా సరిపోతుంది. అది చూస్తుంది కానీ ఏదైనా సరే బాగుంటుంది, యాస బాగుంటుంది. అలాంటిది హాయ్ ఫ్రెండ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్ అండి. ఈ రోజు వీడియోలో నువ్వు అటువంటి రావేమనుకున్నాను. మైక్ రావట్లేదు కదా, అది వస్తుంది బాగా. చాలా ఇది వివో ఫోన్లు వంటగదులు పనికిరావంట, హ్యాంగ్ అయిపోతుంది. అందుకు ఆయన ఏమైనా నమస్కారం చెప్తున్నారు ఎవరో సార్. సరేనా? నమస్కారం అండి, నేను మీ సన్నాస్ రాజ్. సన్నాస్ రాజ్ గారికి శుభాకాంక్షలు అండి. బండి కొన్న శుభాకాంక్షలు అండి. సన్నాస్ రాజు గారు హ్యాపీ పుట్టినరోజు శుభాకాంక్షలు మీ బండికి. మా చెల్లెళ్ళ బండి కొని వాళ్ళ సంవత్సరం అయిందంటండి. సంవత్సరం అయితే పొద్దున్నే బండి కడిగేసి పసుపు రాసి బొట్లు ఎట్టేస్తున్నారు. ఏంటి పసుపు రాసి బొట్లు ఎట్టేస్తున్నారు వచ్చి ఏదన్నా ఫంక్షన్ అని అన్నాను నేను. అంటే వాళ్ళ పెద్ద మా బండి కొని వాళ్ళకి 1 సంవత్సరం అయింది. వాళ్ళ పుట్టినరోజు మా బండి అన్నది. ఆజు కేక్ కట్ చెప్తారా తాతయ్య అని అడిగింది. తెస్తాను పెద్ద కేకు అన్నాడు మా బండి గారు.
సరే కదా అనుకుంటే అందులోకి ఫోన్ కొనుక్కుంటే ఫోన్ కూడా ఇలా కడిగేది స్నానం చేయించుకుంటుందో చేస్తారా అని అంటే ఫోన్ డిస్ప్లే పడితే కడగకూడదు అంటుంది రాజ్యం, అంత పెద్దదైపోయింది. మరి నాకు ఎప్పుడు కొంటావు అమ్మ బండి? ఓకేనా, నువ్వు నెలకు 30,000 శాలరీ తెచ్చినప్పుడు కొంటా. అలాగేనమ్మా. అంతే కదా, పరిస్థితిని అర్థం చేసుకుని బతకాలి ఎవరిమైనా. గుడ్లు తీసేవలసింది కదా, ఇడిపోతాయేమో. ఇడిపోవు, అయ్యే మగ్గుతే జాయిగా మొత్తం వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జెస్ యూట్యూబ్ ఛానల్. ఇలా చెప్పాలన్నమాట ఈ కాడి నుంచి. ఆంటీ బంగారం హాయ్ అక్క, సుజాత గారు హాయ్ అండి. ఇంకా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా తెలిసిన వాళ్ళందరికీ పెద్ద హాయ్ అనమాట. నా ఛానల్ చూసి తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారంట, మీకు ఒళ్ళు పలిచిపోయి కొట్టుకుంటుందని. పర్వాలేదు తిట్టుకోండి, మీ తిట్టే నాకు ఆశిస్తులు అనుకుంటారు. ఎందుకంటే మీరు ఎంత తిట్టుకున్నా నాకు వినపడదు కాబట్టి. నా లైఫ్ నాది, మీరు ఎవరు డిసైడ్ చేయడానికి పెద్ద అరుగులు ఎవరు లేదు ఈ టైంలో అయితేనే. ఎందుకంటే మీరు ఎవరన్నా వచ్చినాక ఒక పూట ముద్ద పెడితే మీకు తిట్టినా పడతాను. అలాంటిది మీకు వినపడిన మాటలు, నేను నాకు పెట్టిన మాటలు అంటే మాత్రం నాకు అరుగుతాయి ఎరగవు కదా. ఎన్ని మాటలు అనుకున్నా పర్వాలేదు అనుకోండి, ఐ డోంట్ కేర్. కుక్కర్ అయితే కడిగి పెట్టేస్తాను అనమాట. కుక్కర్ కడిగి పెట్టేసి ఇంకా పులుసు అవుతే వేసేసుకుని గుడ్ల కూర అయితే రెడీ చేసుకున్నాను. కూర అయితే ఎలా ఉడుకుతుంది. ఇంకా సరుకులు అయితే తీసుకోవాలి, ఇవన్నీ సదురుకొని సరుకులు తీసుకోవాలన్నమాట. 99 రూపీస్. అంట్లు కడుగుతున్నారు సాయి గారు. ఇంకా అంట్లు కడిగేస్తే సాయంత్రం అంట్లు కడగవలసిన పని ఉండదని ఇప్పుడు అంట్లు కడిగేసుకుంటున్నారు అనమాట. గుడ్లు పులుసు అయితే అయిపోయింది, దగ్గరికి వచ్చింది. ఇంకా కట్టి పడేసాం అనమాట పొయ్య. దోసకాయ చూసారా, అత్తయ్య తీసుకొచ్చి ఇచ్చింది నేను. దోసకాయ అవుతుంది, బాగుంది కదా. చిన్న ఎగిరేదైనా పెట్టుకుంటే ఎండ్రాయిలు వేసుకొని చాలా బాగుంటుంది. పప్పి పాలు, కొంచెం అల్లం కూడా తీసుకొచ్చింది. అల్లమును అది ఇచ్చింది అనమాట నిన్న. వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఆడాలి. నెక్స్ట్ అయితే పక్క వేస్తుండగా కూర దగ్గరికి వచ్చేసిందని చాయ్ అన్నదని వేసి వీడియో తీయడానికి అయితే వచ్చాను. అనాది పిల్లలు పులిహార పొట్లం కోసం వెయిట్ చేస్తున్నారు పాపం. ఆర్డర్ అయితే పెట్టామండి. సంజీబాబు అయితే డ్రెస్ ఆర్డర్ పెట్టాము, ఎలా వచ్చిందని లెగాలి. పక్క కూర్చొని పోదా పెడతారు, కూర్చోండి కదా. కవర్లు పాడేకండి, బాగోపోతే రిటర్న్ పెట్టేద్దాం. ఎవరికి నేను బ్లూ వస్తుందేమో అనుకుంటుందండి. ఏమనేసాడే లైట్ బ్లూ అని వేసాడు. సేమ్ వస్తే బాగుంది అనుకున్నాను, బస్ సేమ్ వచ్చింది. వెనక్కుండు పడుతున్నారు వీడియోలో. నువ్వు చైనా కొన్నా కదా, పక్క వెళ్ళిపో. దానికి చైన్ ఒకటి వచ్చింది. సంజీబాబు డ్రెస్ వావ్ అంటే వావే. వావ్ వర్తే వావ్, వర్తే డబ్బులు అనేది. కాకపోతే పెద్దది అయిపోయింది, ప్రతిదీ మా అమ్మ ఇలానే తీస్తుంది పాపం సంజు బాబుకి. సంజు నచ్చిందా? సంజు నచ్చిందా? అవును, బొందు కూడా ఇచ్చాడు దీనికి. ప్రధానికి బొందు ఇవ్వట్లేదు. వావ్ అంటే వావే. సంజుగడ పెద్ద అయిపోతామంటే కట్ చేసేద్దామే కడుక్కోదు అంతా. ఏమైంది ఇప్పుడు? బాగోదు. బర్త్ సుమా బర్త్ బాబోయ్, పైకెట్టినా పొడవు అయిపోయింది. సంజు నచ్చిందా నీకు? నచ్చిందా? వేసుకుంటావా? ఓకే, బాగుంది డ్రెస్. కాకపోతే ఏది కొన్నా సరే ఇడికి లెక్కన సంవత్సరం పిల్లడు కానీ ఆర్డర్ పెట్టాలన్నమాట. అప్పుడు అయితే కరెక్ట్ సైజ్ వస్తుందేమో. వెనక పెట్టేద్దామా, చిన్నది పెట్టమేదామా? ఏ సైజు ఇది? మన వీడియో అందులో చుట్టూ తెస్తుంది కదా, అందులో చిన్నది పెట్టించుకోవచ్చు. అది ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టిన డ్రెస్ అనమాట. ఎలా ఉందని వేసి చూసాము, చూడండి ఎలా ఉందో.
నుంచో సంజు, నుంచోలే. అదిగోండి ఎలా ఉండింది, కొంచెం ప్యాంటే పొడవైంది, చేతిలో పనే కదా కట్ చేసి కుట్టేద్దాము. కానీ ఫిట్టింగ్ అయితే బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇదైతే పండగ అనమాట, సంక్రాంతి రోజు వేసే డ్రెస్ అనమాట ఇదైతేని.